మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 500 సంవత్సరాల నాటి కళ, అసలు ఏమిటి అయోధ్య, అసలు పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర అసలు ఏం చెప్తుంది, అసలు రామజన్మభూమి, ఆ రామాలయం రహస్యం ఏంటి, శ్రీరామచంద్రుల వారు వనవాసం చేసి ఎన్ని కష్టాలు పడ్డారో, అలాగే రాముడు నడయాడిన ఆ అయోధ్యలోని రామాలయం మనది అని చెప్పుకోవడానికి కూడా 500 సంవత్సరాల పాటు మనం అలాంటి పరిస్థితుల్ని, శ్రీరాములు వారు వనవాసం చేసిన రోజులో ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో, ఆ రామాలయం కూడా అన్ని కష్టాలని కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ రావాల్సి వచ్చింది 500 సంవత్సరాలు. ఈ 500 సంవత్సరాలుగా ఎన్నో తరాలు, 500 సంవత్సరాలు అంటే మన 5 తరాలు వెళ్ళిపోయి ఉంటాయి. 5 తరాల వాళ్ళు వేచి చూసి ఆ యొక్క రామాలయ నిర్మాణం కోసం కాలగర్భంలో కలిసిపోయారు కూడా. కానీ దాని ప్రాణ ప్రతిష్టాపన చూసే అవకాశం మనకి మాత్రమే దక్కటం, అంటే ఈ తరంలో మనకి దక్కటం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. ఎందుకంటే 5 తరాల వాళ్ళు చూడలేని మళ్ళీ రాముడు నడయాడిన రామాలయ పునర్నిర్మాణాన్ని మనం చూడగలుగుతున్నాం అంటే దాని గురించి ఎన్నో అవరోధాలు, యుద్ధాలు 500 సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఈ తరం మనకి ఆ కళ సాకారం అయింది. సో తప్పకుండా అసలు ఈ అయోధ్య ఏమిటి, ఆ రామాలయం ఏంటి, అసలు పురాణ ఇతిహాసాలు, చరిత్రలు ఏవి చెప్తున్నాయి దాని గురించి అనేది ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ బట్ తెలిసిన సందేశాన్ని నలుగురికి షేర్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ వీడియోని మీరు కూడా స్టేటస్లో పెట్టుకుంటారో, మీ వెల్ విషర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎలా షేర్ చేసుకుంటారో, అసలు అయోధ్య నిర్మాణం, దాని యొక్క వెనుకున్న ఇతిహాసం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమైన రాముని చరిత్రతో ముడిపడి ఉన్నదే అయోధ్య. సో రామాయణం ప్రకారం అయోధ్య 9000 సంవత్సరాల పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకి ధర్మశాస్త్రం అందించినట్టు చెప్పబడే మనువు చేత స్థాపింపబడింది. మరికొన్ని ఆధారాలు బట్టి సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మింపబడిందని తెలుస్తుంది. సూర్యవంశరాజులు పాలించిన కోసల దేశానికి అయోధ్య అనేది రాజధాని నగరం. అయోధ్యని రాజధానిగా చేసుకుని శ్రీరామచంద్రుల వారు పరిపాలించారు. అథర్వణ వేదంలో అయోధ్య దైవ నిర్మితమని, స్వర్గ సమానమని చెప్పబడింది. రఘుమహారాజు మనవడు దశరథుడు, దశరథుని కుమారుడు శ్రీరామచంద్రుల వారు. సో రామాయణంలో ఈ నగరం వైశాల్యం 250 కిలోమీటర్లుగా వర్ణించబడింది. అలాగే అయోధ్య కూడా పుణ్యనదైన గంగా నది కుడివైపున శరయూ నది తీరంలో ఉంది. మహారాజైన ఆయుధ్ పురాణాల్లో శ్రీరాముని యొక్క పూర్వీకులుగా తెలపబడింది అన్నమాట. సో సంస్కృత పదమైన యుద్ధ్ నుండి అతని పేరు వచ్చింది. ఆయుధ్ అంటే అపరాజితుడు, కనుక ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. సీతారాముల వివాహం తర్వాత అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి దశరథుల వివాహ మహోత్సవానికి కానుకగా సీతారాములకి ఈ భవనం ఇవ్వబడింది. అయితే శ్రీరాముని కుమారుడైన కుశుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 6వ శతాబ్దంలో ఉజ్జయిని రాజైన విక్రమాదిత్యుడు, అప్పటికే అన్ని సంవత్సరాలు గడిచిపోయి సో ఆయన అయోధ్యకు వచ్చే సమయానికి అక్కడున్న రామాలయాలు ఏవైతే చాలా వరకు కూడా అక్కడ చాలా పురాతన స్థితిలోకి వెళ్ళిపోయాయో అలాంటి వాటినన్నిటికీ కూడా ఆయన చెక్కు చెదరని సాక్ష్యాలుగా చేసేలాగా మరమ్మతులు చేసి ఆ ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్యుల వారు ఆ రామాలయాన్ని మళ్ళీ చక్కగా దేదీప్యమానంగా ఆయన మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేయడం జరిగింది.
1526 1526లో 1526 ఏప్రిల్ 21 అటు బాబరు ఇటు ఇబ్రహీం లోడి ఇద్దరి మధ్య యుద్ధం అనేది మొదలవటం. 1528లో బాబర్ అయోధ్యని తన ఆధీనంలోకి తీసుకొని అక్కడ రామ మందిరాన్ని పడగొట్టి మసీదు నిర్మించటం. అక్కడి నుంచి సుమారు 500 సంవత్సరాల కాలంగా పడిన సంఘర్షణ ఫలితానికి 2019 ఎక్కడ 1526 ఎక్కడ 2019, అందుకే 496 సంవత్సరాలుగా ఈ 2023తో కలిపి 496 సంవత్సరాల తర్వాత 2019 నవంబర్ 9వ తారీఖున మర్చిపోలేని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. సో ఆ రోజున బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదుని నిర్మించడానికి పురాతన రామాలయాన్ని కూల్చివేయటం లేదా సవరించడం ద్వారా జరిగి ఉంది అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తేల్చడం, ఆ రిపోర్టుని సుప్రీంకోర్టుకి అందించడం, దాని ఆధారంగా మనకి 500 సంవత్సరాల తర్వాత కలగా మిగిలిపోయిన రామ జన్మభూమిలోని రామాలయాన్ని మనం సాధించుకోవడం జరిగింది. సో అలాగే మనకి సెక్యులరిజం ఓకే, అందరూ అన్ని కులాలు బాగుండాలి, కానీ 100 క్రిస్టియన్ కంట్రీస్ ఉండొచ్చు, 100 ముస్లిం కంట్రీస్ కూడా ఉండొచ్చు, కానీ ప్రపంచంలో హిందువులకంటూ ఉన్నది ఒకే ఒక్క భారతదేశం. సో కాబట్టి దీని సంరక్షణ, దీని బాధ్యత మనకి చాలా అవసరం కూడా. సో దీని సంరక్షణ మీదే మన భావితరాల భవిష్యత్తు, అంటే మన పిల్లల పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, సో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది అనేది ప్రతి హిందువు కూడా గుర్తుపెట్టించుకోవాల్సిన అంశం ఇక్కడ. సో అలాగే మరి ఈ 22వ తారీఖున జరగబోయే ఆ రామాలయ ప్రతిష్టాపన ఏదైతే ఉందో, ప్రాణ ప్రతిష్ట, సో అయోధ్య సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మన ఇంట్లో కూడా ఆ సీతారామ చంద్రుల్ని పూజించుకొని, రామనవమి మనం అంత ఘనంగా చేసుకుంటామో సేమ్ రామనవమే అనుకున్నంతగా పండగని మనం చేసుకుంటూ, సో ఆ రోజు ఆయనకి ఇష్టమైన ఆ పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టుకుని, పెద్ద పండగ అంటే ఏమీ చేయొద్దు, పానకం వడపప్పు చాలు చేసుకొని, అలాగే ఆ 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ఠ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న రామాలయంలో ప్రతిష్ట ఏదైతే ఉందో మన ఇంట్లో కూడా రామనామ జపం చేసుకుంటూ మన ఇంట్లో కూడా ఒక 5 దీపాలు వెలిగించుకొని, సాయంత్రం కూడా దీపావళి అంత దేదీప్యమానంగా దీపాలను పెట్టుకొని మనందరం కూడా ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం ఐక్యత చాటుకుంటేనే మనకి హిందువులకంటూ ఉన్న ఒకే ఒక భారతదేశంలో ఐక్యంగా మనం ఉండగలిగితేనే భావితరాలు బాగుంటాయని చెప్పి నేను నమ్ముతూ, సో అందరూ కూడా సో ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను కూడా కోరుకుంటూ, జై సీతారాం.